భారత్ ఇంగ్లాండ్ల మధ్య సిరీస్లో చివరిదైన 5వ టెస్ట్ గురువారం మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్లో టీమిండియా 3-1తో ముందంజలో ఉంది. రోహిత్ సేన ఇప్పుడు చివరి టెస్టులో కూడా గెలిచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో తొలి సిరీస్ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ పునరాగమనం కోసం సాధన ప్రారంభించింది. దీంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగవచ్చు. అయితే ఈ ఉత్కంఠభరితమైన 5వ టెస్టుకు వర్షం అంతరాయం కలిగించవచ్చన్న నివేదికలు ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. ధర్మశాలలో జరిగే 5 రోజుల టెస్ట్ మ్యాచ్లు చాలా చలిగా ఉంటుంది. తొలి రోజు వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 3-4 రోజుల్లో ఎండ ఎక్కువగా ఉంటుంది. కానీ 5వ రోజు మళ్లీ మేఘావృతమై ఉంటుంది. చివరి రోజు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. దీనికి తోడు వెలుతురులేమి ఆటకు అడ్డంకిగా మారవచ్చు. టీ తర్వాత ఫ్లడ్ లైట్లను ఉపయోగించే అవకాశం ఉంది. ఇక ధర్మశాల వాతావరణం ఆటగాళ్లకు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. వాతావరణాన్ని పరిగణలోకి తీసుకుంటే టాస్ గెలిచిన జట్టుకు ముందుగా బౌలింగ్ చేయడం ఉత్తమ ఎంపిక. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు బాగా అనుకూలించవచ్చని తెలుస్తోంది. రాంచీ టెస్టులో విశ్రాంతి తీసుకున్న బుమ్రా 5వ టెస్టులో తిరిగి ప్లేయింగ్ లెవెల్లో రానున్నాడు. ధర్మశాలలో పరిస్థితిని బట్టి రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, బుమ్రా రూపంలో 3 పేసర్లను రంగంలోకి దించవచ్చును. భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే రజత్ పాటిదార్ ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్లో నిరూపించుకోలేకపోయినప్పటికీ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. అలాగే దేవదత్ పడిక్కల్ కూడా ఆడతాడని అంటున్నాడు. మరోవైపు రవిచంద్రన్ అశ్విన్ ధర్మశాలలో తమ 100వ టెస్ట్ మ్యాచ్ ను ఆడనున్నాడు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.